హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సల్ 3 ప్రొడక్ట్స్ ఇప్పుడు చూసాం. ఇది లాస్ట్ ప్రొడక్ట్. ఈ హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సల్ ఇక్కడే పేరులోనే ఉంది. దీని యొక్క అర్థం చూడండి, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్. ఇది ఎంట్రికలకు ఉపయోగపడుతుంది. స్కిన్ అంటే చర్మానికి, దాని తర్వాత నెయిల్ అంటే మన గోర్లకు. అయితే ఇవి ఎందుకు ఇంపార్టెంట్ మన బాడీలో అంటే, మన బాడీలో ఈ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్, రైట్, దీని వల్లనే మనము ఈ 3 వల్లనే మన యొక్క ఏజ్ ని గుర్తిస్తారు. రైట్, అంటే చూడండి, ఒక మనిషి ఎంత యంగ్ గా ఉన్నాడు, ఎంత ఏజ్డ్ గా ఉన్నాడు. రైట్, దీన్ని మనం వాళ్ళ యొక్క ఫేస్ ని చూసి కూడా కొన్నిసార్లు చెప్తాం. కొందరిని వాళ్ళ స్కిన్ బాగా మంచిగా ఉంటే తక్కువ ఏజ్ ఉందేమో అనుకుంటాం. రైట్, ఇక్కడ చూడండి, ఇట్లా వ్రింకిల్స్ వస్తే ఏజ్డ్ గా కనిపిస్తాం. రైట్, ఇది చాలా మందికి ఇప్పుడు జరుగుతుంది. అంటే వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఏజ్ గా కనిపిస్తున్నారు. రైట్, అలాగే ఇక్కడ చూడండి, మనం ఈ హెయిర్, స్కిన్, దీని బేసిస్ మీద వీళ్ళకి తక్కువ ఏజ్ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఏజ్ ఉంది, యంగ్ ఉన్నారు, ఓల్డ్ ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. అంటే కొందరికి మన బాయ్స్ కి కూడా ఎక్కువ హెయిర్స్ రాలిపోవడం వల్ల గుండు అయిపోతున్నారు. ఈ బట్టతల వస్తే ఈయనకు ఏజ్ అయిపోయింది అంటున్నారు. రైట్, చాలా పెద్ద మేజర్ సమస్య అది. రైట్, దానికోసం మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి? దానికి కొన్ని రీజన్స్. రైట్, ఇక్కడ చూడండి, యూవి డ్యామేజ్ అంటే అల్ట్రావైలెట్ రేస్ మనకు పైనుంచి రావడం, ఇది వేరే సబ్జెక్ట్. ఈ కిరణాలు, సూర్య కిరణాల వల్ల, రైట్, సింపుల్ గా ఎండకు ఎక్కువ వెళ్ళడం వల్ల అని కూడా చెప్పవచ్చు. దాని తర్వాత పూర్ న్యూట్రిషన్ అంటే తినే తిండి కరెక్ట్ లేకపోవడం వల్ల. దాని తర్వాత స్ట్రెస్, బాగా ఎక్కువగా మెంటల్ గా ప్రెషర్ తీసుకోవడం వల్ల. దాని తర్వాత హార్మోనల్ చేంజెస్, శరీరంలో హార్మోన్స్ చేంజ్ అవ్వడం, కొన్ని డిసార్డర్స్, కొన్ని రోగాలు రావడం వల్ల కూడా. దాని తర్వాత వయస్సులో పెరుగుతున్న కొద్ది, ఏజ్ పెరుగుతున్న కొద్ది వస్తుంది. దాని తర్వాత పొల్యూషన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ లో మనం ఉంటే ఎక్కువగా అక్కడ పొల్యూషన్ అయి ఉంది కాబట్టి అక్కడ వెళ్తే మీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత సన్లైట్, వాటర్ లాస్ అంటే నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా. దాని తర్వాత టాక్సిన్ అక్యుములేషన్ అంటే కొందరు క్యాప్సిల్స్, మనకు బయట కెమికల్ క్యాప్సిల్స్ దొరుకుతాయి కదా, టాబ్లెట్స్, అవి ఫార్మసీలో దొరికే టాబ్లెట్స్ ఎక్కువ తిన్నా కూడా చూడండి, కొందరు పేషెంట్స్ పెద్ద పెద్ద రోగాలు వస్తే వాళ్ళ బాడీ అంతా మారిపోతుంది. అరే గిట్లా అయిపోయినావు ఏమరా అంటాం. ఎందుకు అంటే ఆ తీసుకునే టాబ్లెట్స్ అంత ఎక్కువ తీసుకుంటున్నారు. దాని తర్వాత ఫ్రీ రాడికల్స్. రైట్, ఇవి పరిస్థితి అండి. ఈ విషయాల వల్ల స్కిన్, హెయిర్స్ అండ్ నెయిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. దాని తర్వాత మనం చూసుకుంటే వెస్టిజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ హెయిర్ లాస్ కోసం ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ అంటే మనకు కలర్ రావడం. రైట్, కొందరు నల్లగుంటారు, తెల్లగుంటారు, చామంచాయ ఉంటారు. ఇదంతా ఆ పిగ్మెంటేషన్, దాని వల్లనే ఇదంతా అవుతుంది. సో ఆ కలర్ కోసం ఇవి ఉపయోగపడతాయి. తర్వాత ఈ ఏదైతే పొల్యూషన్ వల్ల హెయిర్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ అవుతుందో దాని నుంచి దూరం చేస్తుంది. ఇంకా ఇది మన స్కిన్, మనకు మన చర్మం అనేది మెరవడానికి, కొంచెం గ్లో అవ్వడానికి, నెయిల్స్ బాగా అవడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్, దీంట్లో ఏముంటదంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, బోరేజాయిల్, అమైనో ఆసిడ్స్, విటమిన్స్, మినరల్స్. విటమిన్ ఈ ఉంటది. చాలా మంది మెడికల్ లో వెళ్ళి గ్రీన్ కలర్ క్యాప్సూల్ ఉంటాయి, విటమిన్ ఈ క్యాప్సూల్స్ నెయిల్స్ కి, మన హెయిర్స్ కి పెట్టుకుంటారు, హెయిర్స్ గ్రోత్ అవుతారని. రైట్, ఆ క్యాప్సూల్, ఇప్పుడు ఆ క్యాప్సూల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, అది మన ఆల్రెడీ హెయిర్ అండ్ నెయిల్ లో ఉంది. దాని తర్వాత మెగ్నీషియం, జింక్, సెలెనియం, బయోటిన్, ఐరన్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయండి. రైట్, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బోరేజాయిల్ ఏం చేస్తుందంటే స్కిన్ కి సాఫ్ట్నెస్ ఇస్తుంది, మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. దాని తర్వాత స్కిన్ అనేది ఈ డ్యామేజ్ అవుతుంది కదా, అట్లా డ్యామేజ్ కాకుండా, ఉబ్బకుండా ఎలా ఉండాలనో, మంచిగా హెల్తీ స్కిన్ ఎలా ఉండాలనో అలా ఉండడానికి ఇది పనికొస్తుంది. దాని తర్వాత గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్. రైట్, ఇప్పుడు ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ దేనికోసం పనికి వస్తుంది అంటే యాంటీ ఏజింగ్ కోసం. అంటే ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఉన్నాడు,
కానీ 30 సంవత్సరాలు కనిపిస్తున్నాడు. ఈ 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 25 సంవత్సరాలే కనిపించాల, లేదా దానికన్నా తక్కువగా కనిపించాల. దానికోసం ఇది చాలా బాగా పనిచేస్తున్నట్టు, రైట్? ఇది పరిస్థితి. 4 ప్రొడక్ట్స్